वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तनमामि गजाननं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे मालां कुण्डीं चटमनुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं काषाय वस्त्रं गरदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये जितेन्द्रियगणाग्रणीरविरतपरे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णद्वयं करात्तस्सुखमण्डलः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टिम्बे स्वामिन्नमोऽस्तु ते रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पदये नमः वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिं परिवृतं रामं भजे श्यामलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानः प्रचोदयात् सभाये नमः పవిత్రమైన భద్రాచల క్షేత్రంలో రామాయణ సప్తాహంలో 3వ రోజు 2వ అంకంలో ఉన్నాం. ఉదయం అయోధ్యాకాండలో అయోధ్యాకాండ యొక్క విశేషంతో పాటు రామచంద్రమూర్తి 12 సంవత్సరాలు గడిపినటువంటి గృహస్థాశ్రమ విషయాన్ని, ఆ తర్వాత దశరథ మహారాజు ప్రజలందరితో సంప్రదించి రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దాము అనేటువంటి నిర్ణయాన్ని వివరించుకున్నాం. అదే సందర్భంలో రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం జరగబోతోంది అని తెలుసుకున్నటువంటి ఆ మంధర అనేటువంటి దాసి, కైకేయి దాసి దుష్ప్రబోధం చేసి దేవతల యొక్క మాయ చేత ఆమెలో దుష్టభావం వచ్చి కైకేయితో దుష్ప్రబోధం చేయడం తెలుస్తోంది. అయితే ఏం వరాలు కోరాలి అని మంధర అడిగితే కైకేయి చెప్తోంది, రామాభిషేక సంభారాత్ నిగృహ్య నివర్తయన్. మొట్టమొదట చేయవలసిన పని ఏంటి? ఏ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ప్రయత్నం చేస్తారో అది ఆగాలి తాత్కాలికంగా. తౌ వరౌ యాచ భర్తారం భరతస్య అభిషేచనం. ఆ వరాలతో ఒకటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఆపడం, రెండవది భరతుడికి అభిషేకం చేయడం. ఇది 2 బయటికి కనబడే అంటే భావం. ఇది వరం అని కాదు, భావం. భావం ఏంటంటే ఏ సంభారాలైతే పట్టాభిషేకానికి ప్రారంభించారో అది నిలిపివేయాలి. అంటే స్టే ఆర్డర్ అన్నమాట. కోర్టులో స్టే ఇస్తుంది, అట్లా స్టే ఆర్డర్.
రెండవది ఏంటి? భరతస్య అభిషేచనం, భరతుడికి పట్టం కట్టడం. ఇది చేరాలంటే 14 వర్షాన్ని రామే ప్రవ్రాజితం మునే. మునివేషంలో రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ప్రజా భాగవతస్తేహ స్థిర పుత్రో భవిష్యతి. అయితే 14 సంవత్సరాల రాజ్యం ఎందుకు అడిగింది, అరణ్యవాసం ఎందుకు అడిగింది రామచంద్రమూర్తి కంటే, దానికి వాల్మీకి పరోక్షంగా చెప్పిన మాట ఏంటంటే, మందర ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి కనుక పదవిలో ఉంటే వారికి వీరికి ఉచితాలు వరాలు ఇస్తుంటే ఇప్పుడున్నట్టే, అంటే ప్రజల్ని కనుక మనోరంజనంగా పరిపాలిస్తే ప్రజలు గతం మర్చిపోతారు. ఎప్పుడు కూడా గతం మర్చిపోతారు. మనం ఎంతమందిని మర్చిపోయాం చరిత్రలో? రాజుల్ని ఒక ముఖ్యమంత్రిని మర్చిపోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, వీడిని తిట్టుకుంటూ ఉంటాం, వీడి తర్వాత వీడే బాగున్నాడు అనిపిస్తుంది, వీడు కొన్ని దినాలు బాగున్నాడు అనిపిస్తుంది, మళ్ళీ వాడు బాగున్నాడు అనిపిస్తుంది. ఇది మాయ. అట్లాగే మందరేమనుకుంది, 14 వర్షాన్ని రామే ప్రవ్రాజితేముని. ఒకవేళ 14 సంవత్సరాలు రామచంద్రమూర్తి అయోధ్యలో లేకుండా ప్రజలకి కనపడకుండా పోయి రోజు భరతుడే కనబడుతుంటే ఇతనే రాజుగా ఒప్పుకుంటారు. అంటే కళ్ళ ముందు ఉన్నవాడినే కదా నమ్మేది. కనుక ఆ రామచంద్రమూర్తిని మర్చిపోయేటట్టుంటే అప్పుడు భరతుడు శాశ్వతంగా ఈ భూమిని పరిపాలించవచ్చు. ఇది ఆమె యొక్క క్రోధాగారం ప్రవిశ్యాద్య. కనుక నువ్వు కోపగృహంలో ప్రవేశించు. కోపగృహంలో ప్రవేశించి బాగా క్రుద్ధంగా కోపం నటించు. నీకు కోపం లేదు దశరథుని మీద, కానీ కోపాన్ని నటించు. భూమో మలినవాసిని, ఒంటి నిండా దుమ్ము కొట్టుకుంటూ పాత చీర కట్టుకొని భూమి మీద పడుకో. ఏం చేయాలో కూడా చెప్పింది ఆమె, భూమి మీద పడుకో. మాస్మైవం ప్రత్యుదీక్షాతే, ఆయన వచ్చి బతిలాడతాడు, మాట్లాడద్దు. ఒకవేళ భర్త రాజుగారు వచ్చి ప్రార్థించినా నువ్వు మాట్లాడద్దు, బింకంగా ఉండు. రుదంతీచాపితం దృష్ట్వా జగత్యాం శోకలాలస, ఏడుస్తూ కూర్చో. మొగుడు వచ్చినప్పుడు అంతవరకు బాగానే ఉండు, వచ్చినాక పెద్దగా ఏడు శబ్దం చేస్తూ. అప్పుడు ఏం చేస్తాడు రామచంద్రమూర్తి, దశరథుడు అయ్యో అయ్యో అని నిన్ను బతిలాడతాడు. నువ్వు ఏడుస్తున్న కొద్దీ నిన్ను బతిలాడతాడు. అప్పుడు నీ కోరికను బయటపెట్టు, ముందే చెప్పకు. దయితాత్వం సదా భర్తు అత్రమే నాస్తి సంశయ. ఓ కైకా, ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వంటే గుడ్డి ప్రేమ రాజుగారికి, దశరథ మహారాజుకి నువ్వంటే బాగా ప్రేమ. నువ్వు కనుక కొంచెం బాధను నటిస్తే ఆయన తట్టుకోలేడు. కనుక తత్కృతే స మహారాజే విషేదపి హుతాసన. కనుక ఇట్లా ఎప్పుడైతే నువ్వు బాగా నటిస్తావో అప్పుడు ఏం చేస్తావు, నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే తట్టుకోలేడు దశరథ మహారాజు, అంత పిరికివాడు నీ విషయంలో. నశ్యతిక్రమితం శక్తు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏదో రాజుగారు వచ్చారు కదా ప్రేమగా లేచి నిలబడి రా వచ్చి కూర్చోవాలని కుర్చీ వేసి మర్యాద చేయొద్దు. కనుక ఎంత వచ్చినా నీ మనసులో ఎంత ప్రేమ ఉన్నా గంభీరంగా శత్రుత్వాన్ని నటించు. మణియుక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ దద్యాత్ దశరథో రాజా మాస్మతేషు మనఃకృధ. నీకు చాలా ఆశలు పెడతాడు, నీకు వస్తువులు ఇస్తా అంటాడు, చీరలు ఇస్తా అంటాడు, నగలు ఇస్తానంటాడు, అగ్రహారాలు ఇస్తానంటాడు. నీకు ఎంత ఆశ చూపించినా నువ్వు మారద్దు, గట్టిగా ఉండు, స్థిరంగా ఉండు. యౌతౌ దైవాసురే యుద్ధే వరౌ దశరథ దదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వరాలకు సంబంధించి విషయం చెప్పింది. అంటే పూర్వకాలంలో నువ్వు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు అప్పుడు నువ్వు రాజుగారిని కాపాడు. దీనివల్ల 2 వరాలు ఇస్తానన్నాడు. రామం ప్రవ్రాజ అరణ్యే. కనుక రామచంద్రమూర్తి మునివేషంలో నారచీరలు కట్టుకొని 14 సంవత్సరాల అరణ్యాసానికి వెళ్ళాలి. నవవర్షన పంచాని, అక్కడేమో సప్తచ వర్షాన్ని 7 7 14 అని చెప్పింది, మధ్యలో 14 సంవత్సరాలని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తోంది తెలివిగలది మందర. నవవర్షాన్ని పంచచ, 9 + 4 అంటే అప్పుడు కూడా 14 అయిందిగా.